ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవ్యాస్ కిచెన్. భవ్యాస్ కిచెన్లో చాలా రోజులైంది నేను వంట చేసి. ఈరోజు నేను పన్నీర్ బిర్యానీ అనేది చేస్తున్నాను. అందుకోసం ఇక ఉల్లిపాయలు అనేవి తరిగి పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మసాలా, జీడిపప్పు అన్నీ రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో ముందుగా కొంచెం నెయ్యి వేసి జీడిపప్పును వేయించుకుందాం. ఎందుకంటే మనం నూనెలో ఉల్లిపాయలు వేయిస్తాం కాబట్టి వేయించుకుంటున్నాం. ఇవి కొంచెమే వేస్తున్నా కాబట్టి నేను కొన్ని తీసుకుంటున్నా. నాకు అన్నిటికీ ఎప్పుడు తొందరనే, అన్ని దగ్గరనే ఉంటాయి కానీ టైంకి ఏవి కనిపించమన్నమాట. చాలాసేపు అయింది గిన్నె పెట్టి కాబట్టి ఇలా జరుగుతుంది. ఇది తీసిన తర్వాత చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు నూనె వేసుకున్నాం కాబట్టి ఈ నూనెలో ఉల్లిపాయలు వేయించుకున్నాం. పలావులో అంటే బిర్యానీలో ఈ ఉల్లిపాయలు ఏం వేయద్దు, ఎందుకంటే పాడైపోతుంది. ఇవి పైనుంచి వేయడానికి మాత్రమే, బాగా వేయించి పైనుంచి వేయడానికి మాత్రమే తప్ప నేను బిర్యానీలో వేయనమాట. ఇవి అయిపోయిన తర్వాత ఇందులోనే కొంచెం నెయ్యి కలిపేసి మనం పన్నీర్ ముక్కలు అనేటివి వేయించుకుందాం. తొందర వేస్తే ఇట్లనే ఉంటుంది. నిదానంగా చేసుకుందాం మనం, తొందర ఏం లేదు. వీడియో చేయక చాలా రోజులు అవుతుంది, చాలా రోజులు కాదు చాలా నెలలైంది కాబట్టి. మొన్న చిన్న వీడియో చేసిన చపాతీలది, అది లెక్కలకి రాదు. ఈ బాగా మనకు కలర్ రావాలన్నమాట, బ్రౌన్ కలర్లోకి రావాలి. బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు మనం కొంచెం నెయ్యి కూడా వేసాం కాబట్టి ఇందులో నెయ్యి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అన్నాడు, ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అన్నాడు, ఒకటంటే నిజమేది తెలిపేనండి. నలుపేమో నాకిష్టం, మీ మనసు మీ ఇష్టం, నా కోసం మీ ఇష్టం వదలొద్దండి. ఇలా బాగా వేయించాలన్నమాట, ఇంకా బ్రౌన్ కలర్లోకి రావాలి. చాలామంది ఆయిల్ బాగా వేడైన తర్వాత అవి వేసి ఇలా వేసి అలా తీసేస్తారు. అలా అయితే బాగుండదు. ఇలా మగ్గితేనే ఉల్లిపాయ అనేది ఉడుకుతుంది. ఉడికి ఆ స్మెల్ పచ్చివాసన అంతా పోతుంది అనమాట. ఇదిగోండి, నేను బాస్మతి రైస్ కూడా కడిగి రెడీగా పెట్టేసుకున్నాను. 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ అనమాట. నాకు బుగ్గలు తెప్పించేసే ఉన్నావు. చూడండి, ఉల్లిపాయలు కూడా మొత్తం దగ్గరకు వచ్చేసినాయి. అంటే మనం వేసిన కన్నా ఇంకా చిన్నగా అయిపోయినాయి, ఇంకా రావాలి ఉల్లిపాయలు బ్రౌన్ షేడ్లోకి. అదేదో ఆ పని అప్పుడే చేసి అయిపోయేది కదా. ఇది ఎందుకు వేస్తున్నా, నేను కొన్ని ఇష్టం అనేది. అయ్యా వేసుకో. బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి చూడండి. మనము వంట చేసేటప్పుడు మన మనసు, శరీరము, బాడీ మొత్తం మన కాన్సన్ట్రేషన్ మొత్తం వంట మీదనే పెట్టాలి. వేరే వాటి మీద పెడితే మన వంట అనేది రుచి కోల్పోతుంది. అలాగే ఇష్టంగా చేయాలి. నాకు ఈరోజు ఇవాళ ఇష్టంగా చేయాలనిపించింది. నాకున్న వర్క్ను కూడా పక్కకు పెట్టేసి నేను ఇది చేస్తున్నా. చాలా రోజులైంది ఇంట్లో బిర్యానీ చేయక. టమాటా బాత్ అట్లాంటివి చేసినాం కానీ బిర్యానీ అనేది చేయలేదు. అంటే మరి బిర్యానీలో ఉల్లిపాయ లేకుండా ఎట్లా అంటారేమో. ఉల్లిపాయ ఇప్పుడు ఎండాకాలం కదండి, మనకు నైట్ కూడా బిర్యానీ ఉండాలి అంటే ఉల్లిపాయలు అన్నంలో వేయద్దు, ఇలా పైనుంచి వేసుకుంటే బాగుంటుంది. అందుకే నేను ఎక్కువ ఉల్లిపాయలు కోసాను అనమాట. కోసి పైనుంచి డెకరేషన్ కోసం వేస్తానంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి, తర్వాత 2 పచ్చిమిర్చి, కారం, ఉప్పు అవి వేసి మనం బిర్యానీ చేసుకున్నాం అంతే. అంతకు మించి వేరే ఉండదన్నమాట. బాగా మనకు కలర్ వచ్చేసినాయి బ్రౌన్ కలర్లోకి. ఓకే, ఇది ఆపేసి ఇవి తీసేస్తాను ఇంకా, సరేనా? ఈ నూనె వేస్ట్ ఏం చేయనండి, అది మనకు పలావులోకి మళ్ళీ అవి పన్నీర్ ముక్కలు వేయించాలి కదా.
ఇప్పుడు మనం పన్నీర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. జాగ్రత్తగా వేయండి, చిక్కుతుంది. దాంతో నేను గంటకి కలుపు కలుపు. కొంచెం బ్రౌన్ రంగు వచ్చేలాగానే తీసేయడమే. పన్నీరు ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే మెల్ట్ అయిపోతుంది బయట పెడితే. ఎండాకాలం కదా అందుకని. అందరికి తెలిసే చిట్కాలే మళ్ళీ మళ్ళీ ఏం చెప్తామని అంటారా? స్టవ్ సిమ్లో పెట్టా నేను కాబట్టి స్లో అవుతుందా? చిన్నగా మెల్లగా ఫ్రై చేస్తున్నాను అనమాట. కాబట్టి అని ఆపేసిన అనుకోవద్దు, అలాగే ఆపేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో ఆలోచనలు గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకేమైనా మిస్ అయినామా, ఇంకేమైనా ఇవ్వాల్సి ఉందా అనేది మనకు తెలియకుండా మిస్ అవుతూ ఉంటాం. ఇంకేమైనా ఆలోచిస్తుంటే ఆ మధ్యలో మాటలు మేము చేసుకుంటాం అనమాట. అట్లా అయిందా ఫ్రెండ్స్? ఇది ఇలా మనం కొంచెం నెయ్యి యాడ్ వేసుకుందాం. ఎట్లాగో రైస్లో వేస్తాం కానీ ఇది ఇందులో కూడా వేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో నెయ్యి డబ్బా మొన్న తీసుకొచ్చాను. ఇప్పుడు రంజాన్ టైం కదా, అది ఏంటి షీర్ కుర్మా చేద్దామని అన్నీ తీసుకొచ్చి పెట్టాను అనమాట. అన్నీ రెడీగా అందరూ ఇంట్లో ఉన్న రోజు చేద్దామని అనుకుంటున్నా, కానీ ఇంట్లో ఎవరు ఉండట్లేదు, ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతున్నారు బయటకి. మా పెద్ద తమ్ముడు వచ్చేటప్పుడు చేస్తా షీర్ కుర్మా. కాఫీ రైస్ చల్లటి నీళ్ళని అడిగింది. ఎంతమంది బాటిల్లో నీళ్ళు నింపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు కామెంట్ చేయండి. మాది నిన్నే స్టార్ట్ అయింది అనమాట. ఎండలు విపరీతంగా ఎండుతున్నాయి కాదు మండుతున్నాయి. మంటల్లో మండకుండా ఇంట్లోనే కూర్చోండి హ్యాపీగా. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు తొందరగా వెళ్ళిపోండి. పెట్టుకునేంత రిచ్ కాదు కానీ ఫ్యాన్ ఇప్పుడే ఇంత తొందరలోనే 5 మీద పెట్టుకుంటే చాలు. ఫ్యాన్ 5 మీద పెట్టుకోకుండా తక్కువలో పెట్టుకొని ఎక్కువ అంటే కిటికీలు అవి తీసి పెట్టుకోండి, చల్లని గాలి వస్తుంది. కొనుక్కుంటే రాత్రి సాసాలు చేయొచ్చు అనమాట. పెట్టుకుంటే దోమలు రాకుండా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. మేమైతే ఫుల్ అన్ని తీసి పెట్టుకుంటున్నాం నైట్. మన కోసం పాటలు పాడేది ఆ మస్కిటోస్. దోమల పాట బాగుందా? ఎంత పెద్ద పెద్ద సింగర్లకైనా సరే రావనే అనిపిస్తుంది. జోక్ బాగున్నా ఫ్రెండ్స్. ఇంకా ఇవి కొంచెం ఇంకా బ్రౌన్ కలర్లోకి రావాలి. మరీ బ్రౌన్ కలర్లోకి వస్తే మాడతాయి అంటారా? మాడవు, అంటే వన్ సైడ్ అయిపోయినాయి కాబట్టి. ఓకే, ఇక తీసేద్దాం. తీయడానికి ముందు ఫోను పక్కన పెట్టేసి తీస్తాను, ఓకేనా? ఈ ఆయిల్ మనము అన్నంలో ఉపయోగించుకుందాం. ఓకే, ఇప్పుడు అసలు ప్రాసెస్ మొదలైంది. గిన్నె పెట్టేసుకున్నా. నాకు కొంచెం హెల్ప్ చేయాలి. అదే చెప్తున్నా అప్పటి నుంచి. మరి సారీ, నా చెవులు ఇక లేవు, ఉన్నవే చిన్న చెవులు, అవి ఇక్కడ పెట్టేస్తే ఎలా? ఇంతకుముందు మనము వాడిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ వేసుకున్నాం. అతనే ఇంకా కొంచెం మళ్ళీ కనుక చూసుకున్నట్లయితే కాసింత అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాం. నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో కావాల్సిన మసాలాలు నేను చూడండి, బిర్యానీ ఆకు, 4 లవంగాలు, పువ్వు తీసుకున్నాను. అంతే, ఇంతకు మించి ఏం తీసుకోలేదు. తర్వాత 2 మిర్చీలు, 2 పచ్చిమిర్చిలు వేస్తాను. తర్వాత కొన్ని ఇవి ఉల్లిగడ్డలు, ఇవే ఉల్లిపాయలు వేస్తున్నా. ఎందుకంటే మనం వేరే ఉల్లిపాయలు వేస్తే అన్నం పాడవుతుంది కాబట్టి కొన్ని ఉల్లిపాయలు వేస్తున్నాం. సరే, సమ్మరు అన్నం పాడబెట్టే నైట్ వరకు కాబట్టి నైట్ వరకు తినాలి కాబట్టి కొన్ని జీడిపప్పులు, అల్లం వెల్లుల్లి అనుకో నేను తీసుకుంటా. మెల్లగా అంత గట్టిగా ఉందా? అయితే నా చేతులు ఆయిల్ ఉన్నాయి కాబట్టి అల్లం వెల్లిగడ్డ కూడా కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాం. సౌండ్ వింటే ఒక్కోసారి భయం వేస్తుంది, ఎక్కడ మీద పడిపోతుందో అని. సిమ్లోనే పెట్టి వేస్తున్నా. ఫస్ట్ వేస్తావా? పసుపు, కొంచెం పెరుగు వేస్తాను. కొంచెం పసుపు వేస్తాను. పెరుగు ఇప్పుడు వేసేస్తావా?
ఒక సెకండ్ అవ్వాలి లైన్లో ఉండు. ఇప్పుడు కారం ఒక 2 స్పూన్లు, ఎందుకంటే మనం అవి వేసినాం కదా. ఏంటవి? చిక్క లవంగాలు ప్లస్ గరం మసాలా కూడా పడుతుంది కాబట్టి ఒక 2 మీద చిన్న సగం కారం వేసుకోవాలి. వేసుకొని ఆ తర్వాత ఉప్పు ఉప్పు తర్వాత వేస్తాం. తర్వాత ఇప్పుడు లైట్గా కొంచెం పెరుగు. పెరుగు ఎందుకంటే వేడి కాకుండా ఉండడానికి, ఇది క్రీమ్గా అవ్వడానికి. ఇది నా స్టైల్ ఆఫ్ కుక్ అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం పన్నీర్ ముక్కల్ని కొన్ని యాడ్ చేద్దాం. మా ఇంట్లో పెరగలేదు, మన ఫాలోవర్స్కి తిరగలేదు. ఫాలోవర్స్ కోసమే ఇదంతా కష్టం. ఫాలోవర్స్కి కొత్త కొత్త రెసిపీస్ చూపించాలని. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొన్ని బిర్యానీ రైస్, బాస్మతి రైస్ వేసి ఒకసారి కలుపుకొని మెల్లగా బాగా పడుకోండి ఫ్రెండ్స్. అది జారిని పర్వాలేదు, మీరు టెన్షన్ పడుతున్నారు నాకు అనిపిస్తుంది. సరే, ఇప్పుడే మనకు కలర్ కూడా ఏం అవసరం లేదు. కారం ఇది న్యాచురల్ కలర్ అనమాట. పచ్చిమిర్చి ఉన్నాయి కదా, పచ్చిమిర్చి మనకి న్యాచురల్ కలర్ ఇస్తాయి. తర్వాత మళ్ళీ కొన్ని పన్నీర్ ముక్కలు వేసి, తర్వాత కొన్ని ఆనియన్స్ వేసి, మళ్ళీ ఇప్పుడు రైస్. నేను 3 గ్లాసుల బియ్యం తీసుకున్నా. 3 గ్లాసుల బియ్యంకు 5.5 గ్లాసుల బియ్యం వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఎక్కువ పడితే బియ్యం అన్నము మెత్తగా అవుతుంది. కాబట్టి ఒక 1/2 గ్లాసు నీళ్ళు తక్కువ పోసుకోండి. ఇప్పుడు మిగిలిన పన్నీరు అండ్ ఉల్లిగడ్డలు అయితే వేసేసుకొని, పన్నీర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా వేసుకొని మనం గరం మసాలా అవన్నీ వేయాలి కదా, ఇంకా బొడులు ధనియా కూడా అవసరం లేదు, కానీ కొంచెం తర్వాత అన్నీ మిక్స్ చేసుకున్న గరం మసాలా పొడి 1 స్పూన్. అంటే ఇందులోనే మిరియాలు, లవంగాలు, చెక్క, ఇలాచి, పువ్వు అన్నీ కలిపి మిక్స్ చేసుకున్నది. కాబట్టి ఇవి వేసిన తర్వాత ఇవి ఏమంటారు, ఈ ఆనియన్స్ పైన డెకరేషన్కి. ఇప్పుడు నేను ఇందులో వాటర్ అనేది వేస్తాను. బాగా కలుపుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేస్తే మనకి ఇంకా కొంచెం మగ్గనిద్దాము. కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గనిచ్చి వాటర్ వేసుకుందాము. ఈలోపు వాటరు మనం సమానంగా తీసుకోవాలి, కొంచెం తక్కువ తీసుకోవాలి వాటరు. ఈ బియ్యం కొంచెం మగ్గేసే లోపల మనం నీళ్ళు అనేది తీసుకుందాం. 5 గ్లాసులు, ఇవి 4 గ్లాసులు, ఇది ఒకటి 5 గ్లాసులు పోసేసిన తర్వాత మనం ముఖ్యమైన అంశం ఏంటంటే ఇలా ఉప్పు వేయలేదు మనం కాబట్టి ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం కుక్కర్లో వండట్లేదు కాబట్టి కొంచెం చూస్తూ ఉండాలి. వాటర్ ఎక్కువైనా తక్కువైనా కూడా మనం మళ్ళీ కొంచెం మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట. ఇక్కడతో ఈ ప్రాసెస్ అయిపోయింది. ఈ మూతనే మూతలాగా పెట్టేస్తున్నాను నేను. పెట్టి అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అన్నం ఎంత వరకు అయిందో మనం ఒకసారి చూద్దాం. ఉడుకు పట్టింది, ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే ఎరుపు అదనం అంతా ఒకవైపు వచ్చి మళ్ళీ మారిపోతుంది వైట్ అండ్ రెడ్గా. అట్లా కాకుండా మా వాళ్ళకి పొలం మొత్తం రెడ్ కలర్లోనే ఉండాలి. కాబట్టి మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఏది వేస్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. వేస్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి. ఇది ఇంత జరుగుతున్న తర్వాత మనకు పెరుగు చట్నీ లేకపోతే బాగుండదు, రైతా. కాబట్టి నేను ఇప్పుడు రైతాని చేస్తున్నాను. రైతా చేయడం అంటే మనకి చాలా ఇష్టం. ఈ రైతా చల్లదనం కూడా. ఈ రైతా చల్లదనం కూడా కాబట్టి దీన్ని మనం బాగా చిలకాలి. ఇందులోకి కొంచెం ఉప్పు వేసి, ఉప్పు ఎక్కువైనా కూడా కష్టమే కాబట్టి దప్పి కుడుతుంది. ఇక్కడ పెడదామంటే ఇక్కడ లేదు. ఇందులోకి మనం ఆల్రెడీ పోసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. ఇందులోకి ఆల్రెడీ నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నా. ఇవి ఇందులో వేద్దాం.
ఒక చేత్తో ఫోన్ హ్యాండిల్ చేసి ఒక చేత్తో వంట చేయడం అంటే చాలా కష్టం. అందుకే ఒక మంచి స్టాండ్ కొనుక్కోవాలి. స్టాండ్ ఇంతకుముందు అదే ఆగట్లేదు ఫోను. ఓకే, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏమంటారు చల్లజిల్కి దాంతో చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇలా గరిటతో తిప్పితే సరిపోతుంది. మనం ఎట్లాగో ఇంత గట్టిగా అది వేసుకోం కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇది ఏంటంటే పులావ్ కానీ బిర్యానీ కానీ మీకు తెలుసు అన్నింటిలోకి బాగుంటుంది. అంటే ఇది కొందరికి నచ్చదు బిర్యానీ, కొన్ని నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. కొందరు కేవలం రైతా కోసం బిర్యానీ తినే వాళ్ళు ఉంటారు. అట్లా రకరకాల మనుషులు ఉంటారు. అలాగే మన మధ్యలో కూడా రకరకాల మనుషులు ఉంటారు అనమాట. నాశనం అయిపోవాలని కొందరు, మంచి కోరే వాళ్ళు కొందరు, ఇలా చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ ఫేస్ చేస్తూ మన లైఫ్ని మనం గడుపుతూ ఉండాలి. అదే నేను మీకు ఇచ్చే ఒక సందేశం అనమాట. ఇప్పుడు ఈ మిగిలిన పెరుగు ఉంది కదా డబ్బాలో, దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకో పెరుగు ప్యాకెట్ ఉంది ఆల్రెడీ. అంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ తాగడానికి కానీ లేదా మజ్జిగలాగా కానీ మజ్జిగ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. హాస్టల్కి వెళ్ళే వాళ్ళు కూడా మజ్జిగ తీసుకెళ్ళండి. తీసుకెళ్తే మీకు చల్లదనంతో పాటు ఈ ఎండ నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది. అయిపోయింది కదా రైతా. చూడండి రైతా అయిపోయింది. ఇంత ఉంటే సరిపోతుంది. ఇంకా కొంచెం పలసగా కూడా చేసుకోవచ్చు, కానీ నాకు ఇది సరిపోతుంది. మళ్ళీ కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు మనమైతే చేసుకొని ఇంతకుముందు మనం జీడిపప్పు అవి తీసిన మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇవన్నీ కడిగేవి కదా, ఇది బియ్యం గ్లాసు కడగకూడదు, జస్ట్ అట్లా తుడిచి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఇవన్నీ సింకుల బౌలన్నీ ఉన్నాయి కడిగేటివి. ఈ బిర్యానీ అయిపోయిన తర్వాత సింకుల బౌల్ పని చూడాలి. చూడండి బిర్యానీ కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. ఇంకా కొంచెం ఉడకాలి. ఇంకా ఉడకాలి. సో మనం మూత పెట్టి అయితే కొన్ని చూద్దాం. మూత పెట్టి ఒక 2 నిమిషాలు చూసిన తర్వాత అది మరి ఉడకకపోతే కొంచెం వాటర్ చల్లుకొని మూత పెట్టేసుకోవచ్చు. ఏదైనా నాకు నీట్గా ఉంచుకోవడమే ఇష్టం కాబట్టి ఇక్కడ ఏం సామాన్లు అవి ఏం లేకుండా చూసుకుంటాను. లాస్ట్లో మన ఫినిషింగ్ టచ్కి కోసం గీ పెట్టుకున్నాను. ఇది దోశ పెంక, ఇది చపాతీ పెంక రెడీగా పెట్టుకుంటాము. మార్నింగ్ దోశలు వేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, బిర్యానీ అయ్యేంత లోపల మనం ఏమంటారు సింక్లో ఉన్న సామాన్లు అనేవి కడిగేద్దాం. ఓకేనా, సిమ్లో పెట్టి బౌల్ అనేవి కడిగేసేస్తాం. చూడండి మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఎలా అయిందనేది చూద్దాం. పుల్లలు ఇంకా ఒక 2 నిమిషాలు ఉంచాలి. ఈలోపు 2 నిమిషాలు ఉంచాలి అంటే మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఒక 2 నిమిషాలు ఉంచి చూడండి మెతుకు కూడా మంచిగా ఉడికిపోయింది మనకి. తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇలా చల్లేసి జల్లుకోవాలి. ఇలా జల్లుకుంటే చాలా అందంగా తర్వాత మనం ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే వేయాలి. అదేంటంటే సడన్ సర్ప్రైజ్. మనకి నెయ్యి అంటే ప్రీతి కాబట్టి, ప్రీతి అంటే ఆమె ఎవరు అనుకోకండి, ప్రీతి అంటే ఇష్టం అనమాట. ఇది దొడ్ల నెయ్యి వేసాము. ఒక 2 నిమిషాలు ఉంచేసి దించేస్తే మన వేడి పనీర్ బిర్యానీ రెడీ. మీరు పనీర్ పులావ్ అన్నా ఇంకేదనుకున్నా నా దృష్టిలో మాత్రం ఇది పనీర్ బిర్యానీ మాత్రమే. ఒక 2 నిమిషాలు అయితే ఉంచుతాం, ఎందుకంటే కొంచెం పదన అనిపిస్తున్నది. ఆ పదన పోవాలంటే మనకు ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి తీసేయడమే. అలాగే మనం ఆనియన్స్ వేసినాం కదా, ఉల్లిగడ్డలు వేసినాం కదా, ఆ ఉల్లిగడ్డల సారం అంతా మంచిగా దానికి పట్టుకోవాలి. నిజానికి అయితే దీని మీద నేను బరువు పెట్టాలి. ఒక 2 నిమిషాలు బరువు పెట్టి దమ్ బిర్యానీ అయిపోద్ది అనమాట. మామూలు బిర్యానీ నుంచి దమ్ పలావ్ బిర్యానీ, దమ్ పనీర్ బిర్యానీ మొత్తం కిచెన్ మొత్తం చెప్పిన కదా. బిర్యానీ అయితే లోపల సింక్లో ఉన్న బౌల్ అయిపోయింది, ఇదంతా నీట్గా అయిపోయింది. అలాగే మనకు రైతా కూడా రెడీ అయిపోయింది. కమింగ్. సో 1 సెకండ్ ఆగండి. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, బరువు అయితే తీసింది. బాగా వేడైందంటుంది. వేడైందా? కొంచెం కాస్త వేడైందంట. చూడండి సిల్లో అయితే పెట్టేసుకుందాము. మళ్ళీ ఇప్పుడు మూత జ్యూస్ అయితే తీద్దాము. ఆహా,
ఇది కదా పన్నీర్ బిర్యానీ అంటే వాసన కుమ్మేస్తుంది guys. పన్నీర్ బిర్యానీ ఇంకా రచ్చ రచ్చే. చూడండి పొడి పొడిగా. ఇప్పుడు దించేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేస్తే అది మనకి ఇంకా పొడి పొడిగా వస్తుంది. వాసన అయితే గుమాయిస్తుంది. అంటే మీకు రాకపోవచ్చు స్మెల్. నేను పన్నీర్ మొత్తం వేసాను, అసలు ఉంచలేదు. మీకు కావాలంటే మీ అడ్రస్ కామెంట్ చేసి వాసన అంతా ఒక టైర్ బ్యాగ్ లో పట్టి పంపిస్తాను ఫ్రెండ్స్. ఓకే అండి, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. వంటలతో పాటు కథలు కూడా మీకు వినసొంపోయిన కథలను మేము మీకు అందించబోతున్నాం త్వరలో. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ భవ్య, బాయ్. యాక్చువల్గా నిజానికి బిర్యానీ నా ఫ్రెండ్, నా కూలిగా అయిన సంధ్య గారికి అంకితం. సంధ్య గారు, ఈ బిర్యానీ మీ వరకు రాలేదు, నేను మీ కోరికను తీర్చలేకపోయాను కాబట్టి చేసి రెసిపీ అనేది చూపిస్తున్నాను. చూసి ఆస్వాదించండి. ఇంకా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే నాకు చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. ఎంజాయ్ ది బిర్యానీ.